खासिद हिंद टीवी न्यूज चैनल में आप सभी का खैर मकदम है। एसओटी मलकाजगिरी टीम और नरेंद्रमेट पुलिस की जानिब से एक मुलजिमान की गिरफ्तारी अमल में आई, जिसकी शिनाख्त बोलिंग कला साई राम रेड्डी के तौर पर की गई है। उम्र 25 साल और इसके कब्जे से एक पिस्तौल, एक रिवॉल्वर, एक तपंचा, 4 एयर पिस्टल्स, 11 लाइव राउंड्स और एक मोबाइल फोन जब्त किया गया। आइए नाज़रीन देखें हमारे नुमाइंदे रहमत खान की रिपोर्ट। खासिद हिंद टीवी न्यूज चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना సార్ 2 minutes ఎస్ఓటి టీమ్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూలో ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ క్రిమినల్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్ని ఒకరిని మేము పికప్ చేశాం. దీనివల్ల ఒక 3 రాష్ట్రాలు, మినిమంగా 3 రాష్ట్రాల్లో వెపన్స్ యూజ్ చేసి ఒక దొంగతనం చేయాలి, లేకపోతే ఒక నేరం చేయాలి, ఎనీ కైండ్ ఆఫ్ అఫెన్స్ చేయాలనే ఒక స్ట్రాటజీతో వచ్చినటువంటి గ్యాంగ్ను న్యూట్రలైజ్ చేశాం. అలా పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనము ఒక నేరస్తుని అరెస్ట్ చేశాం. ఇంకా ఆపరేషన్స్ ఆన్ ఉన్నాయి. ఇప్పటివరకు మనం ఇతని దగ్గర నుంచి 7 వెపన్స్, మీరు చూసిన వెపన్స్ సీజ్ చేశాం. అందులో ఒక పిస్టల్, ఒక రివాల్వర్, తపంచా ఉన్నాయి. అలానే జనాల్ని భయపెట్టి వెపన్ లాగా వాడి చూడడానికి కోసం ఎయిర్ పిస్టల్స్ కూడా 4 ఉన్నాయి. అంతే వాటితో పాటు 11 లైవ్ రౌండ్స్ కూడా 7.65 mm లైవ్ రౌండ్స్ కూడా ఇతని దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. ఇతను చాలా డిఫరెంట్ విధంగా గ్రో అయినాడు క్రిమినల్ యాక్టివిటీలో. మనకున్న నేరస్తుడు సాయిరామ్ రెడ్డి. ఇతను కాకినాడ నివాసి. కాకినాడలో ఉంటూ కాకినాడలో ఒక బంగారం నగలు దొంగతనం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. దాని తర్వాత అట్లానే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి హైదరాబాద్కి వచ్చి సూరారంలో ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ, ఇతను కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్. సూరారంలో ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ అక్కడి నుంచి మన నాగోల్లో ఒక అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేరాడు. చేరిన తర్వాత ఒక థెఫ్ట్ కేసులో నేరస్తుగా ఉంటూ లాస్ట్ ఫిబ్రవరిలో అతన్ని పట్టుకున్నప్పుడు రిమాండ్ అయ్యడం జరిగింది. ఆ 4 నెలలు జైల్లో ఉన్నాడు. రిమాండ్ అయిన తర్వాత ఆ జైల్లో ఉన్న టైంలోనే అతను చాలామంది వేరే నేరస్తులతో అనుబంధం పెరిగి మామూలుగా చిన్న చిన్న నేరాలు చేయొద్దు, పెద్ద నేరాలు చేయాలి, ఎక్కువగా ఆర్థికంగా బలపడాలంటే బిగ్గర్ అఫెన్సెస్ చేయాలనే ఉద్దేశంతో నెట్వర్క్ బిల్డప్ చేశాడు. ఇతను ముఖ్యంగా ఏంటంటే ఈజీ మనీ తీసుకోవడంతో పాటు బిగ్గర్ క్రైమ్ చేసి జైల్లో ఉన్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ ర్యాంకులు ఉన్న వాళ్ళకు డిఫరెంట్ రెస్పెక్ట్ దొరుకుతుంది. పెద్ద నేరాలు చేస్తే ఇంకా పెద్ద దొరుకుతుంది. అలా పెద్ద నెట్వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వెపన్స్ యూజ్ చేసి ఒక బిగ్గర్ డాన్గా ఇక్కడ హైదరాబాద్ సిటీలో కానీ, లేకపోతే మహారాష్ట్రలో ముంబైలో కనెక్షన్స్తో కానీ, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ 3 రాష్ట్రాల్లో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్టివిటీ చేయాలని ఒక ప్లాన్తో ఉన్నాడు. ఇంత 11 రౌండ్స్ తర్వాత టోటల్గా ఒక రివాల్వర్, ఒక పిస్టల్, తపంచా అండ్ ఎయిర్ పిస్టల్స్ ఇవన్నీ ఆయన సీజ్ చేయడం జరిగింది. వీటితో ఇతని నేరం ఎలా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ ఇక్కడ ఉన్న తర్వాత ఈ యాక్టివిటీని వేరే వాళ్ళతో స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ఇంకా చాలామందిని ముంబైలో నెట్వర్క్ కనెక్టివిటీ పెంచుకున్నాడు. ఈ కనెక్టివిటీని మేము మా టీమ్స్ ఆపరేషన్లో ఉన్నాయి. విల్ గెట్ దోస్ అక్యూస్. అలానే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఈ వెపన్స్ ఇక్కడ అమ్మడం, లేకుంటే నేరాలు చేయడానికి, తర్వాత అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా నేరాలు చేయడానికి ఇతను ప్లాన్ చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని మనం పట్టుకోవడం మూలంగా ఒక పెద్ద ఉపద్రవం నుంచి మన ప్రజల్ని, మన
ఈ 3 రాష్ట్రాల నగరాల్ని మనం కాపాడినట్టు అయింది. దీనికి నేను ఎస్ఓటీ అధికారిని అభినందిస్తున్నాను. దీంట్లో పాల్గొన్న డీసీపీ ఎస్ఓటీ రమణారెడ్డి, అలానే అతని టీం ఆఫీసర్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్లకు నరసింహారెడ్డి అడిషనల్ డీసీపీ, శ్రీకాంత్ గౌడ్ ఏసీపీ, జానయ్య ఇన్స్పెక్టర్, సందీప్ కుమార్ ఇన్స్పెక్టర్, నేరెడ్మెట్ అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా సహకారం చేసింది. దాని తర్వాత పరమేశ్వర్ ఎస్ఐ ఎస్ఓటీ, వీళ్ళు ఇందులో ఇంకా అదర్ స్టాఫ్ అంతా కలిసి దీంట్లో ఇంపార్టెంట్ ఆపరేషన్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నేరస్తులు పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ మేము సూటబుల్ రివార్డ్ ఇస్తున్నాం. దీనివల్ల ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, మీ పక్కన ఎవరైనా ఎంప్లాయీస్ను మీరు ఎంప్లాయ్ చేసుకున్నప్పుడు, ఏదైనా కంపెనీస్ కానీ ఎంప్లాయ్ చేసుకున్నప్పుడు కొంచెం అతని నేర చరిత్ర ఏమైనా ఉందా కొంచెం వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి తెలుసుకోవడం చాలా అవసరం. అంతేగా డిమాండ్ అండ్ ఈజ్ విల్లింగ్ టు సప్లై. సర్టన్లీ ఈ విల్ బై ఎట్ ఎ చీపర్ రేట్, ఈ విల్ సెల్ ఎట్ హయ్యర్ రేట్ ఇక్కడ హైదరాబాద్లో. ఇప్పటి వరకు ఇతను నేరాలు ఉన్నాడు కానీ ఇంకా సేల్ చేయలేదు. ఇప్పుడు ఆ క్రమంలో పట్టుకోవడం జరిగింది, సేల్ చేసే క్రమంలో పట్టుకోవడం జరిగింది. एक अच्छा ब्रेक थ्रू में हमारे एसओटी ऑफिशियल्स एक इंटरस्टेट गैंग मेंबर को अरेस्ट किया. उसमें हम 7 वेपन्स उनसे सीज किया. उसमें एक रिवॉल्वर है, एक पिस्टल है, एक टपंचा है और ये 4 वो व्हाट यू कॉल एयर पिस्टल्स है. उनके पास 11 लाइव राउंड्स भी मिला 7.65 mm का. ये ज़्यादा लोग वेपन यूज़ करके टेरराइज करके बिगर अफेंडर बनने के लिए, डॉन बनने के लिए ऐसा प्लान कर रहे हैं. उसको हमारे एसओटी ऑफिशियल्स थ्रॉटल किया. या ये अफेंडर ज़्यादा बड़ा होने के लिए, बिगर ऑफेंस करने के लिए प्लान कर रहे हैं, उसको हम ये ऑपरेशन से उनको रोक दिया. ये पहले एक कंप्यूटर ग्रेजुएट थे, बाद में ये एक काकीनाडा में काम करते थे, बाद में हैदराबाद आया. इधर हैदराबाद में अमेज़न में काम कर रहे. इधर भी एक ऑफेंस में इन्वॉल्व हुआ थेफ्ट केस में. और काकीनाडा में भी एक 457 हाउस बर्गलरी में गोल्ड और मनी चोरी उसमें इन्वॉल्व हुआ. इधर आने के बाद उनको रिमांड करने के बाद, इधर से जेल जाने के बाद, जेल में दूसरे लोगों से मिलने के बाद बिगर ऑफेंस करने के लिए कॉन्टैक्ट्स बढ़ा दिया. बाद में वो मुंबई चले गया. मुंबई में कॉन्टैक्ट एस्टैब्लिश करके ये 7 वेपन उधर से ले आया कि इधर भेजने के लिए और बिगर क्राइम करने के लिए इधर कोशिश कर रहे. ऐसा हमारा एसओटी ऑफिशियल्स ये अरेस्ट करने में एसओटी डीसीपी रमना एंड एसओटी डीसीपी मुरलीधर दोनों अच्छा काम करके ये बड़ा ऑफेंस 3 स्टेट में होने वाला ऑफेंस को रोक दिया. ये महाराष्ट्र में, आंध्र प्रदेश में और तेलंगाना हमारा स्टेट में ट्रांसपोर्ट करने वाला, इधर रहने के लिए, कोई ऑफेंस करने के लिए ये वेपन यूज़ कर सकते. और ये एक बार ये ऐसा स्टार्ट करते तो इसको डिटरेंस हो गया, दूसरों भी ऐसा पकड़ जाता बोल के उनको भी मन में डरा गया और ऑफेंस करने के चॉइस भी हम उनको नहीं दिया. इसी के लिए आई एम अप्रिशिएटिंग द वर्क डन बाय आवर एसओटी ऑफिशियल्स एंड विल कंटिन्यू टू डू द सेम ऑपरेशंस. थैंक यू.